వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పొనగంటి కూరతోని వడలు ఎలా చేయాలో చూద్దాం. మ్యాక్సిమం కర్రీ ఇది ఎవరికీ నచ్చదు కాబట్టి ఈసారి ఈ వెరైటీతోని చూద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని హాఫ్ కేజీ వరకు మినపప్పు తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు వరకు బియ్యం తీసుకోవాలి. అలాగే 1 ఫుల్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వాటర్ వేసుకొని 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి మనం ఒక 6 అవర్స్ వరకు. అప్పుడే మనకి వడలనేవి స్మూత్‌గా, ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఇవి మనం వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక 6 అవర్స్ వరకు. ఇప్పుడు ఇవి మనకి నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ లేకుండా మొత్తం వేసేసుకోవాలి మనము. ఇప్పుడు ఇదంతా గట్టిగా స్మూత్‌గా రుబ్బుకోవాలి. ఇలాగ రుబ్బుకోవాలి స్మూత్‌గా మనం. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇలాగే మిగతా పిండి కూడా అంతా కూడా మనము రుబ్బుకొని వేసేసుకోవాలి ఒక బౌల్‌లోకి. ఇప్పుడు మనం ఒక కట్ట పొనుగంటి కూరని తీసుకోవాలి. ఇది మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం పిండిలో వేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్ వరకు రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే సాల్ట్ సరిపడినంత వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం. ఇప్పుడు పొనుగంటి కూర మొత్తం పిండిలో పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 6, 7 వరకు గ్రీన్ చిల్లీ కట్ చేసుకోవాలి చిన్నగా. అవి కూడా ఇందులో వేసేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు వడలు మనకు ఫ్లఫీగా రావాలంటే మనం పిండిని బీట్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు చూపిస్తున్నట్టు అలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు బీట్ చేసుకొని పెట్టేసుకోవాలి సైడ్‌కి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైనాక చేయి నీళ్ళు తడుపుకుంటూ మనం వడల షేప్‌లో వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ అలానే వేసుకోవాలి. మెల్లగా తిప్పుకోవాలి రివర్స్‌లో. ఇప్పుడు అవి గోల్డెన్ బ్రౌన్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి అన్ని వడల్ని. ఇలానే మిగతావి కూడా చేసేసుకోవాలి మనం ఇంకా. చూడండి ఇంకా మన పొనుగంటి కూర వడలు ఇంకా రెడీ అయిపోయినాయి మనకి. అసలు పొనుగంటి కూర టేస్ట్ కూడా మనకు తెలీదు దీంతోని. ఈజీగా తినేయొచ్చు. కాబట్టి మీరు కూడా ట్రై చేసుకోండి. క్రిస్పీగా చాలా బావుంటాయి. సో, మీరు కూడా ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.